ఎంగేజ్‌మెంట్ వీడియో అప్‌లోడ్ చేద్దామని డైలీ అనుకుంటున్నా గానీ అస్సలు వీలవ్వట్లే. ఇప్పటికి కుదిరింది. ఎంగేజ్‌మెంట్ అంటే ఓన్లీ ఎంగేజ్‌మెంట్ రోజే గాదు. దానికి ముందు మేమేమేం తీసుకున్నాం, ఏం చేసినాం అనేది కంప్లీట్ ఈ వ్లాగ్‌లో చూడండి. మా చెల్లికి శారీ తీసుకోవడానికి మాత్రం హైదరాబాద్ ఎళ్ళినా. అంటే అది అక్కడే ఉంటది గదా! నేనెళ్ళిన షాపింగ్‌కి. ఇద్దరం కలిసి ఎంగేజ్‌మెంట్ ఇంకో 5 డేస్ ఉందనంగా షాపింగ్ అయితే చేసినాం. ఒక 3, 4 షాపులు తిరిగితే గానీ నచ్చిన శారీ అయితే దొరకలేదు. ఫస్ట్ ఎంగేజ్‌మెంట్‌కైతే రెడ్ శారీ తీసుకుందామని ఫిక్స్ అయింది. అందుకోసమని మేము ప్రతి షాప్‌లో రెడ్ కలెక్షన్ మాత్రమే చూసినాం. ఒక 3 షాప్స్‌లో. ఫస్ట్ చందన బ్రదర్స్, తర్వాత వరమహాలక్ష్మి, ఇంకా పక్కన వేరే ఏదో షాప్‌కెళ్ళినాం. అక్కడ గూడా మేము చూపించిన శారీ లేదన్నాడు. ఇగ ఫైనల్‌గా వీఆర్‌కే సిల్క్స్‌లో ఒక శారీ అయితే తీసుకున్నాము. కానీ వేరే కలర్ తీసుకున్నాం. చాలా బావుంటది శారీ అయితే. ఇంకా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకొనైతే మళ్ళీ ఎళ్ళిపోతున్నాము. ఆ రోజైతే అక్కడే ఉన్న మా చెల్లి వాళ్ళ రూమ్‌లో. నెక్స్ట్ డే మళ్ళీ కరీంనగర్‌కొచ్చేసినా. కరీంనగర్‌లో అయితే ఎంగేజ్‌మెంట్ రింగ్ షాపింగ్ చేద్దామని జాయ్ లూకాస్‌కైతే వచ్చినాం నేను, మా చెల్లి. చాలా రింగ్స్ చూసినాం. కానీ మాకు అనుకున్నట్టు దొరకకపోతే మళ్ళీ తెలిసిన అతనికిచ్చి 1 డేలో చేయమన్నాం. చేసిచ్చిండు. అదే రుచిగా టవర్‌లో అన్నీ షాపింగ్ చేసేయాలని వచ్చినాం. ఎంగేజ్‌మెంట్‌కి అబ్బాయికి పెట్టాల్సిన ఫ్రూట్స్, బుట్టలు, ఇంకా కిట్ అవన్నీ ఒకే దగ్గర తీసుకున్నా నేను. నేనిట్లా ట్రే లాంటిది ఎందుకు తీసుకున్నా అంటే, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఇట్లా తీసుకున్నా అనమాట. వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేసిర్రు మొత్తం. ఇగ అదే రోజు మా చెల్లి ఐబ్రోస్ ఫేషియల్ అయితే చేపించుకుంది. ఆలోపు నేనైతే ఇవన్నీ కొన్నా. తర్వాత స్వీట్ షాప్‌కెళ్ళినాం. అక్కడ లడ్డూలు తీసుకున్నాం. ఇట్లాంటి స్టేజ్ మీదకి కావాల్సినవన్నీ మేము చూసుకున్నాం. ఇంకా వేరే పనులన్నీ డ్యాడీ చూసుకున్నాడు. ఒక ఇవి మాత్రమే నేను, మా చెల్లి తిరిగినాం. పూలదండలైతే ఆర్డర్ ఇచ్చినాం. లైట్ పింక్ కలర్‌వి. కాస్ట్ ఎక్కువ చెప్పిండు. ఇగ మా చెల్లె బార్గెనింగ్ చేసింది కొద్దిసేపు. అడగంగా ఒక 800 ఏమో తగ్గిచ్చిండు. అట్లనే జడ కోసం లోటస్ అండ్ వేణి ఆర్డర్ పెట్టినాం. ఎంగేజ్‌మెంట్ రోజు మార్నింగ్ ఇస్తా అన్నాడన్నట్టు. అంటే నెక్స్ట్ డే మార్నింగే తీసుకున్నాం. ఇగ టవర్‌లో అయితే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్లౌజ్ సంగతుంది. బ్లౌజ్ మా ఇంటి దగ్గర ఒక బొటిక్‌లో ఇచ్చినా. అక్కడికైతే ఎళ్ళినాం. అప్పటికి నైట్ 8:30, 9 అవుతుంది. ఇగ ఆటోలో అయితే శాంభవి బొటిక్‌కెళ్ళినాం. బ్లౌజ్ అయితే తీసుకున్నాం. బ్లౌజ్ మేము అనుకున్నట్టే వచ్చింది. శారీకే 14,000 పడ్డది. బ్లౌజ్ సింపుల్‌గా చేపించుకోవాలనుకున్నాం. సింపుల్‌గా మేము చెప్పినట్టయితే చేసింది. ఇగ ఆ రోజు లేట్ అయింది కాబట్టి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసిండు మమ్మల్ని. ఈ మధ్యలో ఒకటే రోజు ఉంది గదా! ఆయన గూడా ఇటే ఉన్నాడనమాట ఎంగేజ్‌మెంట్ వరకి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తొట్టి గ్యాంగ్ అంతా రేపు ఎంగేజ్‌మెంట్ అనంగా ఆఫ్టర్‌నూన్ అనమాట. అందరం ఇక్కడ కూర్చొని జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాం. ఫంక్షన్ హాల్‌కి తీసుకుపోవాల్సిన అన్ని బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటుంది మా చెల్లి. ఇగ మేమైతే ఫ్రూట్స్ గూడా ప్యాక్ చేసినాం మా అక్క, నేను కలిసి. 5 బుట్టాలే గదా మేము పెట్టేది. తొందరనే అయిపోయింది. ఒక దాంట్లో మ్యాంగో, ఒక దాంట్లో పొమోగ్రానేట్, ఒక దాంట్లో యాపిల్స్, ఇంకొక దాంట్లో ఆరెంజ్, ఒక దాంట్లో అయితే లడ్డూలు పెట్టినాం. అయితే నేను పెద్ద లడ్డూలు తీసుకురాలే అనమాట. చిన్న లడ్డూలే ఒక 11 అయితే పెట్టినాం ఫస్ట్. మళ్ళా తర్వాత ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపియలే. ఆ లడ్డూలు ఎందుకులే అని చెప్పి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ తెప్పించి ఎంగేజ్‌మెంట్ రోజే మార్నింగ్ అయితే ప్యాక్ చేసేసినాం. నా అప్పుడైతే ఇట్లా బుట్టాలకి స్టిక్కర్స్ ఏసి ప్యాక్ జేసినాం. ఇప్పుడు మాత్రం ఈజీగా దానికే నెట్టొచ్చింది. ఫ్రూట్స్ దాంట్లో పెట్టి డైరెక్ట్ ఇట్లా ట్రై చేత్తే అయిపోతది. ఇగ ఆ పని అయిపోయినంక నేనైతే కోన్ పెట్టుకున్నా ఇట్లా చిన్నగా. ఇగ నైట్ వరకైతే మా ఆంటీ వాళ్ళొచ్చిర్రు. పెద్ద ఆంటీ, చిన్న ఆంటీ అంటే డాడీ వాళ్ళ సిస్టర్స్. మా చెల్లె గూడా అప్పుడే మెహందీ పెట్టుకుంది. ఇగ మార్నింగ్ అంటే ఎంగేజ్‌మెంట్ రోజు 10 వరకెళ్ళినాం మేము బ్యాంక్వెట్ హాల్‌కి. ఈ బ్యూటీషియన్ మా ఫ్రెండే. అక్కడే అనమాట వాళ్ళ ఇల్లు. అక్కడికొచ్చేసింది 10 వరకి. 10కి స్టార్ట్ చేసిన మేకప్ వేయడము 12 వరకి అయిపోవాలి. అంటే 12, 12:30కి అట్లా స్టార్ట్ అయితదని చెప్పిర్రు. మా చెల్లి రెడీ అయ్యేటప్పుడే మధ్యలోనే వాళ్ళొచ్చిర్రన్నట్టు అబ్బాయి వాళ్ళు. వాళ్ళు దూరం నుంచి వచ్చిర్రు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ముందుండాలని అనుకుంటారు గదా! వాళ్ళైతే 11:30 వరకు అట్లా వచ్చిర్రు. అప్పటికి మేము రెడీ కాలేదు. మా చెల్లెని రెడీ చేస్తుంది అంతే. దాని హెయిర్ స్టైల్ అయిపోయినంక శారీ కట్టిన తర్వాత మళ్ళీ నాకు ఫాస్ట్‌గా శారీ కట్టింది. నేనైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చేసరికి డ్రెస్‌లోనే ఉండే. తర్వాత మళ్ళీ శారీ కట్టుకున్నా నేను మెల్లగా. ఈమె కుసుమ అని చెప్పి మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ రూమ్మేట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈమె పుష్ప. విజయవాడ నుంచి వచ్చింది. నైట్ అంతా జర్నీ చేసి ఎంగేజ్మెంట్ కోసం. రీసెంట్ గానే పెళ్ళైంది ఈమె కూడా, మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్. ఇక అబ్బాయిని అయితే కూర్చోబెట్టి బట్టలు పెట్టడం స్టార్ట్ చేసిర్రు మమ్మీ డాడీ. పూజ జరిపిస్తూ బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఉపవిష్టే
సర్వమంగళ మాంగళ్యం. అబ్బాయికి అమ్మాయికి బట్టలు పెట్టడం అయితే అయిపోయింది. తర్వాత శారీ కట్టుకుంటుంది మా చెల్లి. శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకొని వచ్చింది కాబట్టి తొందరనే కట్టేసింది. ఎక్కువ టైం ఉండదు కదా ముహూర్తంకి, తొందర రింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఫాస్ట్గా శారీ అయితే కట్టేసింది 10 మినిట్స్లో. చాలా బాగా రెడీ చేసింది ఓవరాల్గా అయితే. ఇంకా కొన్ని టచ్అప్స్ అయితే ఇచ్చింది. బొట్టు ఎక్కువ అయితే కొంచెం దూడిపేసి అట్లా. జ్యువెలరీ అయితే ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ అయితే పెట్టినాం. ఇక నేనైతే వితౌట్ మేకప్ ఇట్లా పిచ్చిదానిలా రెడీ అయినా అన్నట్టు. ఏమో అనుకున్నా కానీ ఇక టైం లేదు కాబట్టి హెయిర్ స్టైల్ రొటీన్ లానే వేసుకున్నా. ఒకటి గోల్డ్ లాంగ్ హారం వేసిన, లైట్గా లిప్స్టిక్ పెట్టుకొని టిక్లీ పెట్టుకొని బయటకు వచ్చేసిన. ఇక శారీ మాత్రం ఆగమాగంలో నాకు అసలే కట్టుకోరాదు కాబట్టి మా ఫ్రెండే కట్టింది. ఈ డ్రెస్ అప్ అయిన తర్వాత మళ్ళీ అబ్బాయిని కూర్చోబెట్టి మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవన్నీ ఒక్కొక్కరు అయితే చేతిలో పెట్టి, ఫస్ట్ మా అమ్మమ్మ తాతయ్య పెట్టారు, తర్వాత మా నానమ్మ తాత, ఇట్లా ఫ్యామిలీ అయితే అందరం ఒక్కొక్కరం కలిసి పెట్టినాం. 5 బుట్టలు, ఒకటి అబ్బాయికి కిట్. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యమాక్షవిర్యజత్రాః శ్రీరంగైర్యేసస్వాగం సస్తనోభిః విషేమ దేవైకం యదాయుః స్వస్న ఇంద్రో వృత్తశవాః స్వస్న పరణేర్యాః. ఇక్కడ చూడండి, రెడీ అండి బ్రో, ఇక్కడ స్మైల్ ఓకే రెడీ మేడం. ఇప్పుడు చూడండి, రెడీ బ్రదర్ అండి, ఇక్కడ చూడండి స్మైల్. అంకల్ ఇక్కడ డన్. అయ్యా ఇక్కడ అమ్మా అమ్మా చెమట తుడుచుకో. మంచిగా రావు ఇచ్చుడుగా. అన్న ఇక్కడ చూడండి, ఆంటీ ఇక్కడ, అంకల్ ఇక్కడ స్మైల్. ఆంటీ ఇక్కడ చూడు స్మైల్. ఓం హిరణ్యవర్ణాం పరణేం సువర్ణదశజాం చంద్రానాం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక గంటకు స్టార్ట్ అయింది ఫోటోస్. అందుకే నేనైతే ఉండాలని చెప్పి వీడియో అయితే తీసుకునేట్లా. ఈ అబ్బాయికి ఎట్టడం అయిపోయింది కాబట్టి మా చెల్లెకి కూడా పెడుతురు. ఆ ముగ్గురు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు చూడండి. వాళ్ళు మా చెల్లి వాళ్ళ ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళ కూతుర్లు. ఒక ఆమెకి 2, ఒక ఆమెకు 1. వాళ్ళ ఫ్యామిలీని కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో. ఆ రోజు అయితే ఎక్కడ కూర్చున్నా ఉడకపోసుడు. ఇక ఫ్యాన్ ముంగడ పోయి కూర్చున్నాం మేము ముగ్గురం, వందన, వసక్క, నేను. వీళ్ళిద్దరు మీకు తెలుసు ఆల్రెడీ, మా మేనత్త కూతుర్లు. ఈ పనులు చేతిలో పెట్టడం అయిపోయింది. తర్వాత దండలు అయితే మార్చుతున్నారు. వాళ్ళు తీసుకొచ్చారు పూలదండలు, మేము కూడా తీసుకొచ్చాము. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్త్రః సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద సభౌమ్యం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగులం. దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసత్యవి దేవా వసవో దీర్ఘమాయుః. దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయః మునయో వసంతి దేవానాం కవయః కవయః పార్థివాస పార్థివాస కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇది పార్థివాసః దేవం ప్రతిష్ఠతి. వెంకట హాలే కదా అని ఇక పిల్లల్ని నేను పట్టించుకోలేదు.
మా డుగ్గు అయితే ఫుల్ ఏడ్చిండు కిండర్ జాయ్ కోసం. బ్రౌన్ సారీ కట్టుకున్నామే మా చిట్టక్క పెద్దమ్మ కూతురు. అందరిని అయితే కవర్ చేసిన అనుకుంటున్న వీడియోస్లో అయితే. ఎట్లయినా ఎంగేజ్మెంట్ వీడియో వస్తుంది కానీ మన యూట్యూబ్లో కూడా ఉండాలి కదా కొంచెం. అందుకని ఇట్లా షార్ట్గా కొన్ని క్లిప్స్ అయితే తీసిన. ఇక ఫోటోలు తీయడం స్టార్ట్ అయిపోయింది. తొందర వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఇప్పుడు దిగుతుంది చూసిరా పూజ. ఆల్రెడీ పూజ పెళ్లి వీడియోస్ నేను పెట్టిన కదా. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. వీళ్ళ హస్బెండ్ లండన్లో ఉంటాడు కాబట్టి ఈమె ఒక్కతే ఉంది. అందుకే ఒకతే దిగుతుంది ఫోటో. తర్వాత వాళ్ళ పేరెంట్స్తో కూడా ఫోటో దిగింది. ఒక్కొక్కరు ఫొటోస్ దిగుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళైతే చెప్తా. మా చెల్లె వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ. పింక్ శారీ కట్టుకున్న ఆమె వాళ్ళ అక్క, క్యాప్ పెట్టుకున్న తను వాళ్ళ బావ. వీడియో ఎండ్ వరకు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరెవరని. మధ్యలో ఉంది చూసిరా వాళ్ళ నానమ్మ, అభి వాళ్ళ నానమ్మ, వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ ఫ్యామిలీ ఇది. మా చెల్లె పక్కకున్న వాళ్ళు అభి వాళ్ళ అన్నయ్య అండ్ వదిన. వీళ్ళ ఫ్యామిలీ ఇది, వాళ్ళ అక్కలు కాకుండా. చూసిందట నా వీడియో ఆరెంజ్ శారీ కట్టుకున్నామే చిన్న ఆడపడుచు, పింక్ శారీ కట్టుకున్నామే పెద్ద ఆడపడుచు మా చెల్లికి. వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఇది. పెద్ద అమ్మకి 2 కూతుర్లు, చిన్న అమ్మకి 1 కూతురు. వాళ్ళ ముగ్గురు సేమ్ అవుట్ఫిట్ వేసుకొని వచ్చారు. మీకు తర్వాత వీడియోస్లో చూస్తే కనిపిస్తుంది. కాదు యూట్యూబ్ లాంగ్ వీడియో. ఫొటోస్ దిగుతున్నారు. మధ్యలో తినడానికి వచ్చిన నేనైతే. ఆ గ్యాప్లో కొన్ని మిస్ అయినాయి, ఇక తీయలేదు. తర్వాత కంటిన్యూ చేసిన. ఇది మా చింటన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ కూర్చుని ఇద్దరు ఆఫీస్లో మా చెల్లి కొలీగ్స్ అనమాట. అదే రోజు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వాళ్ళైతే. గంగాధర్లో వేసినాం కాబట్టి అడ్రస్ ఈజీగా దొరికింది అందరికి. ఇప్పుడు మళ్ళీ పూజ వాళ్ళ డాడీ అండ్ మామయ్యతో కలిసి ఫోటో దిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన వాళ్ళ మామయ్య. నెక్స్ట్ ఇది మా వందన వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ. ఎవరి వీలుని బట్టి వాళ్ళు తొందర ఫొటోస్ అయితే దిగేసారు. అక్కడ ఉండలేకపోతున్నాం, చాలా హీట్ ఉండే అనమాట. మంది ఎక్కువ అయ్యేసరికి ఏసీలు ఎక్కువ పనిచేయలేదు. అవి నడుస్తున్నా కూడా అంత అందలేదు, సరిపోలేదు గాలి ఎవరికి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకైతే ఫ్యాన్ అయితే పెట్టారు ఒకటి పెద్దది. సోనీ పూజ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నామే సోనీ వాళ్ళ పాప. వాళ్ళ ఫ్రెండ్స్. మీరు జరగరమ్మా, పూర్తి జరగండి, జరగండి, మీరు జరగండి. ఓకే. నాకు తెలిసిన వాళ్ళే చెప్తున్నా మెయిన్లీ. ఇక వీళ్ళంతా మరి మా మరిది ఫ్రెండ్స్ అనుకుంటా. ఇది మా ఫ్యామిలీ. మా హ్యాపీ, డుగ్గు, నేను, శ్రీధర్. ఎవరికి సరిగ్గా టైం లేదు, అందరం సింపుల్గానే రెడీ అయిపోయినాం. మా మమ్మీ డాడీ కూడా మాకన్నా యంగ్ కనిపిస్తారు ఎప్పటికీ. వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మా చిన్న ఆంటీ, మామయ్య, సన్నీ. అబ్బి రాలేదు, అంటే సన్నీ వాళ్ళ తమ్ముడు రాలేదు, ముంబైలో ఉన్నాడు. నెక్స్ట్ మా పెద్ద ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు ఫోటో దిగుదాం అనుకున్న ప్రతిసారి ఎమోషనల్ అవుతారు.
బికాజ్ లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ మా మామయ్య ఎక్స్పైర్ అయ్యిండు. ఫ్యామిలీ ఫోటో దిగుతున్న ప్రతిసారి వాళ్ళకి గుర్తొస్తాడు. సో మా డాడీ, మా పెద్ద ఆంటీ, వాళ్ళ పిల్లలు అందరు ఎమోషనల్ అయ్యారు కాసేపు. నెక్స్ట్ మా చిట్టక్క అండ్ మా బావ అండ్ వాళ్ళ పిల్లలు. చిట్టక్క అంటే పెద్దమ్మ వాళ్ళ కూతురు ఈమె. ఇటు పక్కకు నిల్చున్నామే మా పెద్దమ్మ. కోసేపు ఉండదు. దండలు చాలా మంది వచ్చారు, ఫ్యామిలీ ఫోటో దిగారు. తీసిన ఫొటోస్ అయిపోయినాక గ్యాప్లో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. ఫస్ట్ వాళ్ళ అత్తయ్య మామయ్య, తర్వాత వాళ్ళ పెద్ద ఆడపడుచు, నెక్స్ట్ వాళ్ళ చిన్న ఆడపడుచు, తర్వాత వాళ్ళ అన్న అండ్ వదినతో బ్లెస్సింగ్స్ తీసుకుంటుండ్రు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. అన్న హాయ్ చెప్పు, అందరు హాయ్ చెప్పాను. ఇంకా లేదు. కేక్ కటింగ్ తర్వాత ఫ్యామిలీ అంతా ఇట్లా ఒక ఫోటో తీసుకున్నాం. పిల్లలు డ్యాన్స్ చేసారు మస్తు. మాకే చేయడానికి టైం లేదు అండ్ అక్కడ స్పేస్ కూడా సరిపోలేదు. ఇక డ్యాన్స్ చేయాలంటే అక్కడ ఉన్న చైర్స్ అన్నీ జరపాలి, అంత ఓపిక కూడా ఎవరికి లేకుండా ఈవినింగ్ 5 అయిపోయింది. ఇక మేము చేయలేదు. పిల్లలు అయితే స్టేజ్ మీద డ్యాన్స్ చేసారు. వీడియో మారనుకో వీడియో మయూరి ఏయ్ మయూరి 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 ఇంకా తిరిగి మొత్తం ఒకటి అంతే చాలు చాలు. ఇక్కడ మా తమ్ముడు అండ్ పిన్ని అంటే బాబాయ్ వాళ్ళ వైఫ్. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వేరే ఫోన్లో తీసిన. అమ్మమ్మ ఆంటీ అండ్ వాళ్ళ పిల్లలు. మామయ్య దుబాయ్లో ఉన్నారు. ఎందుకు నవ్వుతారు అంటే మా ఆయన హైట్ ఉంటాడు కదా, నేను హిల్స్ వేసుకోలేదు, దొరుకుతలేవు అవి. ఇక నేను నిక్కి నిల్చుంటే నవ్వుతారు అందరు. మొత్తం చెమటలే, స్నానం చేసి వచ్చినట్టు. ఆ రోజు నా పరిస్థితి చెమటలతో స్నానం చేసినట్టే. తీసుకొని ఫ్యామిలీ ఫొటోస్ దిగారు. ఇక ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళనైతే ఫొటోస్ తీసారు బయట కూడా కొన్ని. ఇక లాస్ట్ కి తిందాం అనుకునేసరికి మంచి మంచి కర్రీస్ అన్నీ అయిపోయింది. ఒక పాలకూర పప్పు అండ్ సాంబార్ అయితే మిగిలింది. ఆకలితో ఉన్నట్టున్నారు కాబట్టి అది తినేసారు ఎట్లను. పన్నీర్ కర్రీ మాత్రం సూపర్ ఉండే, కాకపోతే మిగిలలే అది. ఫస్ట్ తీసి పెడితే అయిపో, ఐస్ క్రీమ్ అయినా ఏదైనా. కొన్ని మిగిలిన అయితే ఇంటికి వచ్చినాయి, నైట్ తిన్నాం. సో ఓవరాల్గా ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. ఒక లోటు అనిపిస్తుంది ఏంటంటే మేము డ్యాన్స్ వేయలేదు కదా, అదే అందుకే కొంచెం ఇన్కంప్లీట్ అనిపించింది మాకైతే. ఇక నేనైతే తిరిగి అలసిపోయి ఉన్నా కాబట్టి పోన్లే అనిపించింది నాకైతే. నేను పెళ్ళికి మస్తు ఎంజాయ్ చేయొచ్చులే అని అనుకున్నాం. సో ఇక ఇంతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. నా దగ్గర ఉన్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసిన చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.